కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటానని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్మిక పక్షపాతి అని, కార్మికుల ప్రయోజనాల కోసం టీఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని వెల్లడించారు. మేడేను పురస్కరించుకుని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కమ్మాల చెరువు, మదర్ తెరెసా పార్క్ వద్ద గురువారం మేడ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు హాజరయ్యారు. రావాలి రావాలి దండండి రాజుగారు రాజుగారు ఎలాగా దయచేసి 30 నిమిషాలు అందరూ ఆగవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారికి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 4 అయిన తర్వాత వారిని పంపించి మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. రాజగారు ఒకసారి రాజగారు ఎలాగా సార్ ముందు అనుకున్నాను సార్. కర్షక వర్గాలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కార్మికులందరినీ కూడా వారి యొక్క సంఘాలతో సమావేశం ఏర్పరచుకోవడం, కార్మికుల్లోని ఏదైతే ఒక సీనియారిటీ కలిగిన వాళ్ళని గౌరవించుకోవడం, దశాబ్దాలుగా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళ కష్టాన్ని గౌరవించి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్దలు ఏదైతే రాష్ట్ర నాయకులు వర్రే శ్రీనివాస్ గారు, అలాగే నక్కా చెట్టుబాబు గారు, తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ టీఎన్టీసీ అధ్యక్షులు శ్రీను గారు, అలాగే బాక్స్ ప్రసాద్ గారు, బట్లంగి ప్రకాష్ గారు, అలాగే రాజా గారు, వీరందరి యొక్క పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ నాయకుల యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా చేసుకున్నాం. వేలాదిగా తరలి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసాం కార్మికులకి అనేకమైన కష్టాలు, నష్టాలు, స్పందించే నాయకుడే లేని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక పక్షపాతి, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి, వాళ్ళకి ఏది మేలు చేస్తే కార్మిక లోకం బలపడుతుందని ఆలోచించే వ్యక్తి. ఆ ఆలోచన విధానంతో శాసనసభ్యులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం అన్నది కార్మిక లోకానికి ఒక వేదిక. ఇక్కడ అనేకమైన కార్మిక ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ ఎంతోమంది కార్మిక నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలకి ఒక వేదికతో పాటు శ్రీకారం చుట్టిన పరిస్థితి రాజమహేంద్రవరం. అంటే కార్మికుల్లో చైతన్యం బాగా కలిగిన వారు. అలాంటి ఒక చోట ఈ రోజున కార్మికుల్ని మరింత చైతన్యపరచాలి, వాళ్ళలోని పోరాట పటిమని తీసుకురావాలి. ప్రభుత్వం పక్షాన నిలబడినా, ప్రభుత్వాలు తప్పిద నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాన్ని దగ్గర ఆ సమస్యలు లేవనెత్తి పరిష్కరించే విధంగా వాళ్ళు చైతన్యం నింపాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా బాగా వచ్చారు. తప్పకుండా కార్మికుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడుతుంది, వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధికి పాటుపడుతుందని సందర్భంగా తెలియజేస్తాం. శ్రామికులు, కార్మికులు, కర్షకులు వీళ్ళు బాగుంటేనే 3 వర్గాల వారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. అందుగురించనే ఆయన కార్మికులకి మనం ఏం చెయ్యాలి, కర్షకులకి ఏం చెయ్యాలి, అన్ని వర్గాల వారికి ఏం చెయ్యాలి పేదలకు అని ఏనాడు ఎప్పుడూ ఆలోచించి ఆ లైన్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు మన చంద్రబాబు నాయుడు గారు. వేడుక విషయంలో మన అందరూ కలిసి, కార్మికులందరూ కలిసి ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్తే బ్రేక్ విషయంలో నేనున్నాను, ఆ రోజున మా బాబాయ్ గారి కార్మిక నాయకుడిగా ఆ రోజున అచ్చెన్నాయుడు గారు ఉన్నారని చెప్పి ఆ రోజున మనకు ఒక కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతాను. ఆ రోజు 50 రూపాయలన్నా దాన్ని 10 రూపాయలు చేసిన ఘనత ఎవరికన్నా దక్కిందంటే ఆదిరెడ్డి వాసు గారికి అన్న విషయం మీ అందరికీ తెలుసా లేదని మీ యొక్క కార్మిక సోదరులందరినీ కూడా అడుగుతాను. అవునంటారా కాదంటారా? మరి అదే విధంగా కూడా ఈ రోజు కార్మిక నేతగా, యువనేతగా కూడా మన కష్టం ఏదైతే ఉందో ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు మన వెనకంటే ఉంటూ కూడా అనేక కార్యక్రమాలకు మన చేతినిచ్చి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కూడా కార్మికులని మనతో పాటు సమానంగానే వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలు అన్నీ చేయాలి. వాళ్ళంటూ వాళ్ళకి ఏ రకంగా సరే వాళ్ళకి ఎటువంటి లోటు పాటు లేకుండా
మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే రాయమండ్రిలో ఉన్నటువంటి మన ఆదిరెడ్డి శ్రీనివాస్ కానీ, అప్పారావు గారు కానీ, పెద్దలందరూ కూడా ఎప్పుడూ వాళ్ళ యొక్క మంచి చట్టాలన్నింటినీ కూడా గ్రహించి వాళ్ళకి ఎప్పుడు ఏ కావాలన్నా కూడా వాళ్ళకి ఆ సదుపాయాలు చేయడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా బ్రహ్మాండాన్ని ఉద్యమం చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పుడు మేడే సందర్భంగా అప్పటికి పని దినాలు రోజుకి 8 గంటలు పనిచేయడం, 8 గంటలు ఆహ్లాదకరంగా గడపడం, ఇంకొక 8 గంటల్లో రెస్ట్, ఈ విధంగా 24 గంటలు కూడా వివరించడం, కార్మికులకు ఉపశమనం చేయడం అనేది అప్పట్లో 1886వ సంవత్సరం మే 1వ రోజుని చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కార్మికులు ఒక బంధ విముక్తులయ్యారు.